గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న వినాయక చవితి కావడంతో ఈరోజు పత్రికలు రాలేవు, కానీ ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అధికార పార్టీ తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ మధ్య ఆరోపణ ప్రత్యారోపణ జరుగుతున్నాయి. మొన్న గద్వాల తర్వాత జనగామ జిల్లాలు చేయాలంటూ మాజీ మంత్రులు డీకే అరుణ తర్వాత పొన్నాల లక్ష్మయ్య ధర్నా చేసిన తర్వాత ఇష్యూ మరింత వేడెక్కింది. ఒకవేళ గద్వాల జనగామ జిల్లాలు చేయకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మీరు కోర్టుకు వెళ్తే అభివృద్ధిని అడ్డుకున్నట్టని చెప్పి మంత్రులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వార్త నిన్నంత ప్రధానంగా ఉండింది, అదొకటి ఉంది. ఇక రెండో వార్త చూసినట్టయితే ఈరోజు సీఎం కేసీఆర్ ఈ కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించి జిల్లా కలెక్టర్లు తర్వాత టాస్క్ ఫోర్స్ కమిటీతో భేటీ కానున్నారు. ఈ 32 శాఖలకు సంబంధించిన అధికారులతో ఈరోజు సమీక్ష చేస్తారు. ఈ ఫర్నిచర్ తర్వాత ఈ అధికారుల విభజనకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఇది ఫోకస్ చేస్తారు. అదొక ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఆ తర్వాత నిన్న సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్మెంట్ పై రివ్యూ చేశారు. ఈ వైటీడీఏ స్పెషల్ అధికారి తర్వాత అంటే యాదగిరి డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ అధికారి తర్వాత శిల్పులు తర్వాత ఇతర అధికారులతో నిన్న భేటీ అయ్యారు, అదొకటి ఉంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చూసినట్టయితే కాశ్మీర్లో అఖిలపక్ష నేతల పర్యటన నిన్న ముగిసింది, అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత విదేశీ పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఢిల్లీ చేరుకున్నారు, అదొకటి ప్రధానంగా ఉంది. ముందుగా మనం ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి శాస్త్రీయతనే జిల్లాల ఏర్పాటు జరుగుతుందని చెప్పి మంత్రులు అంటున్నారు. అశాస్త్రీయంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర కొన్ని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. దాని మీద మాట్లాడదాం. మనకు చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ గారు, టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతున్నారు. ముందు శ్రీధర్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న ధర్నా పెట్టింది, మీరు ఆ 2 జిల్లాలు ఏర్పాటు చేయకపోతే కోర్టు కూడా పోతామన్నారు. సరే, దానికి మంత్రులందరూ కూడా కౌంటర్ ఇచ్చారు, అది వేరే విషయం. బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ విషయం? అంటే ఈ విషయంలో 1-2 జిల్లాలను కాకుండా 2 ప్రాంతాలకు సంబంధించిన నాయకుల యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా, అంటే రీటైల్ వ్యవహారం కాదు, హోల్సేల్గా మిగతా 14 జిల్లాలు 17 జిల్లాలు అయితే పెంచుతున్నారో వీటిల్లో కొన్ని అభ్యంతరాలు మేము వ్యక్తం చేశాం శాస్త్రీయంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఈ చర్చ వచ్చినప్పుడు జోనల్ విధానంలో ఇబ్బందులు రాకూడదని చెప్పేసి, రేపు పొద్దున అడ్మినిస్ట్రేటివ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా పూర్తి స్థాయి సన్నద్ధత ఉన్న తర్వాత మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పాం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాలతో కూడినటువంటి ఆలోచన విధానంతో జిల్లాలు విభజిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల సిరిసిల్ల అనేది గతంలో వినపడిన తర్వాత డ్రాఫ్ట్లో వాళ్ళు పెట్టలేదు, అది వేరు సంగతి. ఆ రకంగా కాకుండా ఏదైతే పరిపాలన కోణంలో అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారో ఆ కోణంలోనే విభజించాలని నెంబర్ 1. నెంబర్ 2, మీరు అఖిలపక్షం ఇప్పుడు పెట్టారు, కొన్ని సూచనలు అన్ని పార్టీలు చేశాయి. ఇవాళ ఆన్లైన్లో డ్రాఫ్ట్ పెట్టిన తర్వాత అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పారు. ఇప్పటికే 30,000కు పైగా అభ్యంతరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్టు మనకు తెలుస్తూ ఉంది. వీటన్నింటిని కూడా సీరియస్గా పరిశీలించి సూచనలు సలహాలు అభినందనలు కూడా కావచ్చు, అయి ఉండొచ్చు, అభ్యంతరాలు వాటెవర్, అంటే మీరు యొక్క ఒపీనియన్స్ అనుకోండి, రకరకాల వాదనలు దాంట్లో వాళ్ళు పెట్టి ఉండొచ్చు. వాటన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని దాంట్లో అభ్యంతరాలు ఉంటాయి, సలహాలు ఉంటే డప్పు కొట్టే వాళ్ళు కొడితే కొడుతుండొచ్చు, కానీ శాస్త్రీయమైనటువంటి సలహాలు లేకపోతే అభ్యంతరాలు కొన్ని ఉంటాయి, దాంట్లో ఖచ్చితంగా వాటిని పరిగణించాలనే ఉద్దేశం మాది. అంటే డ్రాఫ్ట్ పెట్టాము, ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాం, కానీ మా మైండ్లో ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ముందు ఉంది, దాన్ని మేము అమలు చేస్తామనేటువంటి ఒక నిరంకుశపు కూడా ఉంటే మాత్రం సరికాదనేది. నిన్న మొన్న హన్మకొండ జిల్లా ప్రతిపాదనను విరమించుకుంటున్నాం, వరంగల్ రూరల్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది కూడా నాకు సంబంధించి అయితే వరంగల్, భూపాలపల్లి, మహబూబాద్ వరకు పరిమితం అయితే బాగుంటుందేమో. కొంతమేరకు జనగామని మాడుతూ ఉన్నారు, కానీ స్ట్రాటజీగా ఎంతవరకు అవసరం వస్తుంది అనేది నిర్ణయించాల్సిన అవసరం మాత్రం ఉంది. కానీ వరంగల్ని ఇవాళ చారిత్రకంగా నేపథ్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాను విడగొట్టకూడదనే ఆలోచనను ఇవాళ తెచ్చుకోవడం అనేది కొంత శోభనీయంగా చూస్తూ ఉన్నాను. మిగతా సూచనలు కూడా చాలా జిల్లాల నుంచి, ఇవాళ గద్వాల కావచ్చు, ఆ పక్కన నారాయణపేట కావచ్చు, ఇక్కడ జనగామ కావచ్చు, రకరకాల ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ పూర్తి స్థాయిగా ఒక బేస్ క్రైటీరియా ఎప్పటికైనా ఫైనలైజ్ చేయండి. అంటే గతంలో చెప్పారు విస్తీర్ణం అని, జనాభా అని, మనొకటి, కానీ ఇప్పటికి కూడా చూస్తే జనాభా కొన్ని చోట్ల 7-8 లక్షలు ఉంటే కొన్ని చోట్ల 15-16 లక్షలు ఉంది. అంటే మీరు జనాభానే ప్రాతిపదిక అని చెప్తే అది సాటిస్ఫై అవ్వట్లేదు. ఒక నిమిషం అండి, రెవెన్యూ డివిజన్స్ అని చెప్తే అది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. నియోజకవర్గాలు ఏ ప్రతిపాదన కూడా ఒక బేస్ క్రైటీరియా పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయినట్టు కనబడతలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆఫ్టర్ ఆల్ దిస్ మీరు ఒక ప్రాపర్ ప్లాన్ మాత్రం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జిల్లాల ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది, చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము. మళ్ళా ఎక్కడ కన్ఫ్యూజన్
లేయడానికి డైవర్ట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. అది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ జిల్లాల ఏర్పాటును ఆహ్వానిస్తుంది. అయితే అవి శాస్త్రీయంగా జరగాలని కోరుకుంటున్నది. ఇప్పుడు ప్రకటించిన ముసాయిదా కానీ, ప్రభుత్వం గతం నుంచి చెప్తున్నటువంటి మాటలు కానీ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముసాయిదాను తీసుకొస్తే బాగుంటుందని చెప్తున్నది. మేమేమంటున్నాము, శాస్త్రీయ పద్ధతిలో మీరు జనాభా ప్రాతిపాదిక మీద జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారా, డిస్టెన్స్ను బెడ్ చేసుకొని ఏర్పాటు చేస్తున్నారా, అసలు జిల్లాల ఏర్పాటుకు ఏ ప్రాతిపాదిక తీసుకున్నారో ఆ శాస్త్రీయత ఏందో అది స్పష్టం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మొదటి నుంచి కోరుతాం. అఖిలపక్షంలో కూడా అదే కోరినటువంటి పరిస్థితి. జనగామ సెంటర్లో ముఖ్యమంత్రి గారే జనగామను జిల్లా చేస్తానని చెప్పి జిల్లాల ఎన్నికల సందర్భంగా స్పష్టమైనటువంటి హామీని జనగామ ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. జనగామ ప్రజలు వాళ్ళ జిల్లాను కోరుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అది ఏర్పాటు చేయడానికి శాస్త్రీయంగా ఉన్నటువంటి అడ్డంకులు ఏందో చెప్పమని అడుగుతున్నాం. తప్పేం లేదు కదా దాంట్లో. అదేవిధంగా గద్వాల జిల్లా ఏర్పాటు చేయడానికి శాస్త్రీయంగా వస్తున్నటువంటి అడ్డంకులు ఏందో చెప్పమని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 72 షెడ్యూల్ మండలాలు ఉన్నాయి. 5th షెడ్యూల్లో ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గిరిజన చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి సూచనలను పరిగణలోకి తీసుకొని దాని మీద కూడా ఒక అధ్యయనం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది తప్పు కాదే. కాబట్టి మేము ముందు గైడ్ లైన్స్ ఏంటి, మీరు జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి ఏ గైడ్ లైన్స్ ప్రకారం పోతున్నారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం పోతున్నారా లేదా. జనాభానే ప్రతిపాదక అయితే హైదరాబాద్ జిల్లాలో 40 లక్షల జనాభా పెట్టారు మీరు. ఇంకో జిల్లాలో 10 లక్షలు యావరేజ్లో పెట్టుకుందాం, 13 లక్షలు 10 నుంచి 15 లక్షల జనాభా పెట్టుకున్నామని చెప్తున్నారు. మరి హైదరాబాద్ జిల్లాలో 40 లక్షల జనాభాతో ఒక జిల్లాను ఎట్లా ఏర్పాటు చేస్తాం మనం. అదేవిధంగా వరంగల్ 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హన్మకొండ వరంగల్ను వేరు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 30,000 ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. ఆబ్జెక్షన్స్ అంటాం దాంట్లో. పొగడానికి ఎవరు దరఖాస్తులు పెట్టరు, సూచనలు ఇవ్వడానికి పెడతారు, ఆలోచనలు పెట్టడానికి, అది యాడ్స్ ఇచ్చుకుంటారు, ఫ్లెక్సీలు కట్టుకుంటారు, పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుంటారు. దానికి వేరే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయతను ప్రశ్నిస్తున్నది. శాశ్వతంగా ఒక పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవాలని కోరుతున్నది. ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కోసం ఇంకో సమస్య కూడా ఉందండి. ఇప్పుడు జోనల్ సిస్టమ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2 జోన్లు ఉన్నాయి. 3 సైంటిఫిక్ గా ఉన్నటువంటి చట్ట ప్రకారం ఉన్న అడ్డంకులు మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది రాష్ట్రంలో అంటే అవ్వ బువ్వ పెట్టదే అడుక్కోనివ్వదు. గతంలో మేము కొత్తగా చెప్పింది కాదండి. జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో ఎన్నికల కంటే ముందు ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో ప్రతి గ్రామం అనువనువున అవగాహనటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా జిల్లాల్ని పెంచుకుంటాం, పరిపాలన వికేంద్రీకరణ గురించి చాలా అవసరం. ఆదిలాబాద్ జిల్లా లాంటిది ఒక జిల్లాలో ఒక గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒక రోజు పడుతుంది, 2 రోజులు స్టే చేయాల్సి వస్తుంది. ఒక చిన్న కలెక్టర్ దగ్గర పని ఉంటుందని చెప్పి గతంలో చెప్పిన విషయం అండి. ఇలా కొత్తగా చెప్పకుండా రాత్రికి రాత్రి వేసింది కదండి. చాలా సందర్భంగా సాంకేతిక పరంగా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని రకాలుగా చూసుకొని చేస్తాం. 1-2 దగ్గర తడబడ కుడేయడమలు ఉంటాయండి. చాలా స్పష్టంగా మేము జిల్లాలను విభజిస్తున్నామని చెప్పి ఒక 6 నెలలు దాని కింద వర్క్ చేసి అఖిలపక్ష నిర్ణయాలను గౌరవిస్తూ వారి భేటీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా వారితో కలిసి తద్వారా ఏ జిల్లాలను ఏర్పాటు చేస్తామంటే దానికి అడ్డుపడతాం, కోర్టుకు వెళ్తామంటే కోర్టుకు వెళ్ళుడే ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏం పని ఉందండి వేరే? మేము ఏం జీవోలు తీసుకొస్తే, ఏం అభివృద్ధి చేస్తే, ఏం ప్రాజెక్టులు కడితే, మంచినీళ్ళు ఇస్తామంటే, సాగునీరు ఇస్తామంటే, తాగునీరు ఇస్తామంటే, పింఛన్లు ఇస్తామంటే, జిల్లాల విభజన చేస్తామంటే, మండలాలు వికేంద్రీకరిస్తామంటే, రెవెన్యూ డివిజన్లు వికేంద్రీకరిస్తామంటే మరి వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సింది, ఇంకా వేరే చేయాల్సింది ఏముందండి? ఇవన్నీ కనుక మేము చెప్పిన కనుక చేస్తే 30 ఏళ్ళ వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉండదు కాబట్టి వాళ్ళ పరేషాను పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఆగం మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని యావత్ తెలంగాణ ప్రజలు, అత్యంత సింహభాగం ప్రజలు ఇలా ఇంత గొప్పగా పొగుడుతూ ఉంటే మేము కోర్టు కోతాం, మేము అడ్డం పడతాం, మేము దీక్షలు చేస్తాం. మీకు దీక్షల మీద, ప్రజల మీద, ఈ జిల్లాల మీద సోయి ఉంటే గతంలో మంత్రులు చేసినటువంటి మా డీకే అరుణక్క అయితే, మా పొన్నాల లక్ష్మయ్య గారు ఇక్కడ ఏం చేసిరండి? మీరే అధికారంలో ఉన్నారు. నువ్వు PCC ప్రెసిడెంట్గా మొన్నటిదాకా చేసినావు, ఈ గౌరవ అరుణక్క మంత్రిగా చేసింది. ఇవాళ మాట్లాడతారండి. మీరు గతంలో ఏం చేసిరండి? గుడ్డి గుర్రం పనులు మీరు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అత్యధిక భాగం తెలంగాణ 70 నుంచి 80% ఏరియాని వీళ్ళు పరిపాలించారు. అంటే సంవత్సరాలు అత్యధిక సింహభాగం పరిపాలించారు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీక్షలు చేస్తాం, ఇప్పుడు యాక్టింగ్, నటన. ఎందుకండి ఈ నటన? ఇంకా గౌరవ ముఖ్యమంత్రి పైగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకా ఏకవచనంతో సంబోధించడం అది కరెక్టా అండి? మరి బంతి గోడకి మీకెంత దూరమో మాకు అంతే దూరం. మీరు అట్లా మాట్లాడితే మేము ఇట్లా మాట్లాడతాం. మా మంత్రులు మాట్లాడాలంటే తప్పేముందండి? 4 కాదు చెవులు కూడా వస్తారు తప్పు మాట్లాడితే.
ఇక ఎవరి చెవులు ఎవరికి వస్తారో అట్లా యుద్ధానికి తీద్దామంటే దానికి ఎవరు వెనకబడి లేరు కాదు, వెళ్ళేనాక మేము అంటున్నాం సార్, వారు మాట్లాడిన దానికి చెప్తున్నాం సార్ సమాధానం. అంటే కవిత గారే ముందు మాట్లాడినాక డికే అన్న గారు రియాక్ట్ అయ్యారు. కవిత గారు తను జేజమ్మనో ఇంకోటానో గడిలో ఉండమని చెప్పి పద్ధతిలో మాట్లాడిన తర్వాత పర్సనల్గా మాట్లాడిన తర్వాత తను కూడా పర్సనల్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది డైవర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కోర్టుకు ఎప్పుడు పోతారు? ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం. రాష్ట్ర పరిపాలన, దేశ పరిపాలన రాజ్యాంగంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారమే సాగాలి. చట్ట ప్రకారం పరిపాలన సాగనప్పుడు చట్ట ప్రకారం న్యాయం తీసుకునేటటువంటి హక్కు, అధికారం ఎవరికన్నా ఉంటుంది. 371D ఉంది. ఇక్కడ 2 జోన్లు ఉన్నాయి. 6th జోన్లో ఉన్నటువంటి మండలాలను నిన్న హరీష్ రావు గారు తలసాని గారు ఒక మాట అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇద్దరు వచ్చారు, ఒక్కరు కూడా గద్వాల గురించి జనగా ప్రస్తావించలేదు. ఆల్ పార్టీ మీటింగ్ లో ఉన్నారో లేరో నాకు తెలియదు. మేము ఇచ్చినటువంటి నోట్ ఇచ్చాం, దయచేసి గమనించండి. నేను ఇవాళ మాట్లాడుతున్న ప్రతి అంశము మేము నోట్ ఇచ్చాము. నోట్లో గద్వాల జనగాం జిల్లా చేయాలనుందా? మేము స్పష్టంగా ఇచ్చాము, స్పష్టంగా గద్వాల జనగామును జిల్లాలు చేయాలని చెప్పి సపరేట్ నోట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని చెప్పమని మరి అయితే అఖిలపక్ష భేటీకి ఆయన నాయకత్వం ఇచ్చాడు కదా. బయటకు వచ్చిన మీ నాయకులు మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడారు, 15 నిమిషాలు మాట్లాడారు. మీడియాతో కాదు, మేము అఖిల పక్షానికి స్పష్టంగా, దయచేసి నాకు ఒక నిమిషం చెప్పండి. అది కంప్లీట్ గా నోట్ ఇచ్చినాం. మేము మాట్లాడినటువంటి ప్రతి అంశం ప్రభుత్వానికి నోట్, ఎలా జరగాలి శాస్త్రీయతను అడిగినాం. ప్రతి అంశాన్ని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రెండోది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయంగా జరగాలని కోరుకుంటున్నది. శాస్త్రీయంగా చేయడానికి ఇంకొన్న ఇబ్బంది రాచరిక పరిపాలనగా నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే తెల్లారు లేవగానే ఏది గల వస్తాయి అదే చెప్తా అంటే ఎట్లా నడుస్తుంది? ఇది అసాధ్యమైతే గతంలో మీరు అంటే నేను అంటున్నాను, మీరు జనాభా ప్రకారమే చేస్తున్నారు అనుకుందాం. ఒక జిల్లా 50 లక్షలు, ఒక జిల్లా 40 లక్షలు, ఒక జిల్లా 10 లక్షలు. ప్రజలకు ఎంత దూరం ఉందండి? 30 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు ఒక జిల్లాకి ఇంకో జిల్లాకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నది? మీరు ఏది బేస్ గా తీసుకున్నారో చెప్పండి అంటే చెప్పడం శాతగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెవులు కోసం జిల్లా ఆదిలాబాద్ లో దయచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అయ్యారు. అది జీవన్ గారు తెలుసుకోవాలి ముందు దయచేసి. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఈ రాష్ట్రాన్ని మేము ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ప్రజలు మేము వ్యతిరేకం కాదని ఫస్ట్ లోనే చెప్పిన నేను. అవును, జోనల్ కోసం మీ రాజకీయ కోసం చేస్తున్న పరిస్థితి. పరిపాలన సౌలభ్యం పరిపాలన వికేంద్రీకరణ గురించి చేసినప్పుడు మీరు ఇది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్య పంచాయతీగా చిత్రీకరించి ప్రజల యొక్క వారే అంటారు నేను చెప్పేందంటే ఇది మీ 2 పార్టీల మధ్య గొడవలాగా చిత్రీకరించి సామాన్య ప్రజల అభిప్రాయాలని అసలు తెర మీదకి రాని ప్రయత్నం మీరు చేస్తారు. 30,000 మంది మ్యాచ్ ఫిక్సింగ్ మేము ఆ ప్రయత్నం చేయట్లేదు. ఆరోపణలు చేసిన ఆరోపణలు ప్రజాకోణాన్ని ముందు గారు ఒక నిమిషం. ఇవాళ జనగామను గద్వాల 2 కాదు డిమాండ్స్. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేటలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఇదే వరంగల్ జిల్లాలో మిగతా కొన్ని ఉద్యమాలు జరుగుతాయి. కరీంనగర్లో సిరిసిల్ల జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి గద్వాలను మాజీ పీసీసీ ఉన్నాడు కాబట్టి జనగాము, ఇంకెవరో పీసీసీ కావాలనుకుంటున్నారు డీకేఆర్ గారు ఉన్నారు కాబట్టి గద్వాల. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయం మీరు మధ్యలో ఇది రన్నింగ్ కామెంటరీ కాదు, మీరు మాట్లాడలేదు. ఇది మీరు ఆవేశం అక్కర్లేదు. అంటే మిగతా అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా నేను అడుగుతా ఉన్నాను. మిగతా అభ్యంతరాలు ఎవరైనా వ్యక్తం చేస్తే చూసినా కాంగ్రెస్ లొల్లి పెడుతున్నారని చెప్పేసి ఆ అభ్యంతరాలు ప్రజలు కానీ వేరే పార్టీలు కానీ పోకుండా చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని అడుగుతా ఉన్నాను. అని 100 రకాల సమస్యలు ఇక్కడ ఉన్నాయి. నేను ముందే చెప్పాను ఏ ప్రాతిపదిక అనే విషయం. జనాభా, రెవెన్యూ డివిజన్స్, నియోజకవర్గాలు. ఒక నియోజకవర్గం 4 జిల్లాల్లో వస్తుంది. ఇప్పుడు మా నియోజకవర్గం ఉంది పాలకుర్తి, మా సొంత నేటివ్ ప్లేస్లో. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా హన్మకొండ అన్న వరంగల్ అన్నారు, హన్మకొండ అన్నారు. ఇప్పుడు వరంగల్ నిలబడినంటే
ఈ 100 రకాల ప్రతిపాదనలలో అక్కడ ఉన్న ప్రజలు, సామాన్య ప్రజలు, ఎవరైతే మంత్రి రోజు టీవీలలో కొట్లాడలేరో, ఎవరైతే సందుమూలకు వచ్చి లొల్లిపెట్టలేరో, లేకపోతే పేపర్లకు రాలేరో, రాజకీయ నాయకులు ప్రాపంగా సంపాదించి మాట్లాడలేరో, ఆ అభ్యంతరాలు ఏది వచ్చినాయి ఇవాళ వాటి గురించి మాట్లాడే ప్రయత్నం లేదు. ఇవాళ మీరు ఏమంటున్నా ఆ 30,000 బహుశా ఆన్లైన్, అది ఓపెన్ డొమైన్లో ఉందో తెలియదు నాకు, కానీ ఏ రోజుకి ఆ రోజు మీరు కన్సల్టేట్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి, చర్చ జరగాలి. అది చేయట్లేదు. అది కాకుండా ఇదేదో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గొడవగా మలిచి ప్రతి విషయాన్ని ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాలను ఫిక్సింగ్ కార్యక్రమాలు కొంతమంది ఇది ఇప్పుడు గడిచిన 6 నెలల నుంచి దీని మీద సమీక్షలు సీఎం గారు జానారెడ్డి మాట్లాడారు, దీని సీనియర్ నాయకులు మాట్లాడారు, దీని మీద ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడి ఆ అంశాన్ని కొట్లాట కింద మార్చేసి ప్రజలను పూర్తిగా అన్యాయం చేసే ప్రయత్నం ఈ పార్టీలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందే గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ అనేక మీటింగ్లలో చెప్పి ఇలా కొత్త ప్రతిపాదన కాదు, జిల్లాల మార్చడం, జిల్లాలను విభజించడం, పరిపాలన వికేంద్రీకరణ చేయడం, ఇది పాలన సౌలభ్యం కొరకు, ప్రజాభిష్టం కొరకు, అఖిలపక్ష నిర్ణయాల మేరకు, అఖిలపక్ష భేటీలను గౌరవ ముఖ్యమంత్రి లబ్ధి కోసం మీరు ఎక్కడ ఉందని, దీంతో రాజకీయం ఏముంటే ఏం లబ్ధి ఉంటుందండి? కలెక్టర్లు పెడితే ఓట్లు పెరుగుతాయా అండి? పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకు అల్టిమేట్ గా మేము బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే ఈ విధంగా జరుగుతాయన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందరకు వస్తారు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ప్రజలకు ఇప్పుడు ఒకవేళ ప్రజలకు ఇష్టం లేదు 30,000 అప్లికేషన్లు ఎందుకు వస్తాయండి? వీళ్ళ ఆబ్జెక్షన్స్ కావచ్చు, సూచనలు కావచ్చు, అభినందనలు కావచ్చు, 30,000 మందిని పరిగణలోకి తీసుకుంటాం ఈ రాష్ట్రంలో. ఇంకా రేపు ఇంకా 16 తారీఖు వరకు టైం ఉంది, ఇంకొక 60,000 మంది వస్తారు. దాంట్లో మా శ్రీధర్ రెడ్డి గారు తీసుకుంటాం, మా బెలియా నాయక్ తీసుకుంటాం, మా జానారెడ్డి తీసుకుంటాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటాం. మీరు ఏమేమి ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తారో మీ ద్వారా, మీ కార్యకర్తల ద్వారా, మీ ప్రజల ద్వారా మీరు చేయించండి. మేము కాదంటున్నామా అండి? మేమేమో గుట్టు చప్పులు లేకుండా చీకటి రాజ్యంలో చేసినట్టుగా మాట్లాడతారు ఏందండి? గడిచిన 8 నెలల నుంచి దీని వర్కౌట్ నడుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక సార్లు కలెక్టర్లతో, ప్రజాప్రతినిధులతో కూడా ఉన్నారు కదండి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు మా అభిప్రాయాలు కూడా తీసుకున్నారు కదండి. మర్రి చెన్నారెడ్డి హాల్లో నేను స్వయంగా పోయి మా విషయాలు కూడా మేము పంపించినాం. జిల్లాల ఏర్పాటు సంబంధించిన ఇష్యూ మేము మాట్లాడుతున్నాం. బెల్లా నాయక్ గారు చాలా శాస్త్రీయంగా చేస్తున్నాం, ఇంతకుముందు ఎవరు ఈ ప్రయత్నం కూడా చేయలేదని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే నేను అదే జీవన్ రెడ్డి గారిని కానీ, మీకు కానీ, ప్రేక్షకులను కానీ, శ్రీధర్ గారిని కోరేది కానీ, ఇది కాంగ్రెస్ పార్టీ ఇష్యూగా మారుస్తలేం. మేము ప్రతిపక్షంగా ప్రజలు మాకు ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఇచ్చారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతి విషయంలో ప్రజాకోణం నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత. మమ్మల్ని వాళ్ళు ఎన్ని తిట్టినామా, చెవులకు వస్తామన్నా, ముక్కు వస్తామా, మేము పడతాం, మాకేం బాధ లేదు. మేము ప్రజల కోసం అదే శ్రీధర్ గారు చెప్పారు. నేను నా ఉద్దేశం అంటే నా ఉద్దేశం వారు చెప్పింది ఏంటంటే రాజకీయం చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ సపోర్ట్ చేసే ఉద్దేశం కాదు, వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేసి మొత్తాన్ని శాస్త్రీయంగా జరగాలని కోరుకోవడం డైవర్ట్ చేయడమా? మేము గద్వాల జిల్లా చేయడమనో, జనగాం జిల్లా చేయడమనో దీక్ష పెట్టలే మా నాయకులు. అక్కడ మీరు చాలా స్పష్టంగా బ్యానర్ పెట్టినాం, దాన్ని మీరు చూడండి, మీరు దయచేసి మీ టీవీలో కూడా వస్తుంది. మేమేందంటే గైడ్ లైన్స్ ఏంటో చెప్పండి, శాస్త్రీయ పద్ధతులు మొత్తం జిల్లాల మీకు అంతే అర్థమైతే మేమేం చేయలేము దానికి. మేము చాలా ప్రజలకు కూడా మేము సంపత్ గారు ఉన్నారు, పిసిసి గారు వెళ్ళారు, దాదాపు 30 మంది నాయకులు కూర్చున్నారు. సంపత్ గారు అక్కడ లెటర్ ఇచ్చేశారు పక్క జిల్లా కావాలని. అదే ఎమ్మెల్యేగా దయచేసి మీరు నాకు చెప్పనిస్తే నేను అందుకనే మేము శాస్త్రీయతను ఇవ్వమని, గైడ్ లైన్స్ ఇవ్వమంటున్నాం చాలా స్పష్టంగా. మీరు ఏ పద్ధతిలో చేస్తున్నారో చెప్పమంటున్నాం. జనానికి చెప్పండి, మాకు చెప్పకుండా. కాంగ్రెస్ పార్టీ మీకు ఇష్టం లేదు చెప్పకూడదు, మాకు ప్రజలకు చెప్పండి దయచేసి. ఇగో మేము ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఇగో జనాభాను ప్రతిపాదిగా తీసుకున్నాం, డిస్టెన్స్ను ప్రతిపాదిగా తీసుకుందాం, లేదా చట్టాలని ప్రతిపాదిగా తీసుకుందాం. ఏదో ఒక ప్రతిపాదిక కావాలి కదా. దానివల్ల రేపు ఇబ్బందులు లేకుండా ఇది డిలే కాకుండా జరిగే ప్రాసెస్ కూడా కావాలి కదా. డిలే అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నాం మేము. ఇప్పుడు 5th 6th షెడ్యూల్ మధ్యన గొడవ ఈ షెడ్యూల్ సమస్య ఒకవైపు ఉంటే, రెండోది 5వ జోను 6వ జోను. ఇప్పుడు 5వ జోన్లో ఉన్నటువంటి మండలాలను తీసుకొచ్చి 6వ జోన్లో పెడుతున్నాం మనం. అది ఒక సమస్య అవుతుంది, రేపు చట్ట ప్రకారం సమస్య అవుతుంది. రేపు ఎవరైనా దాని మీద కోర్టుకు పోతే మొత్తం జిల్లాల ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ జోన్లలో ఆ జోన్లలో జిల్లాలో అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక ప్రధాన ఉద్దేశం అది సార్. బెల్లియా నాయక్ గారు చెప్పగానే చెప్పిన మాటలు ఎవరన్నా కోర్టుకే కాదు, మాజీ మంత్రులే కోర్టు, మీ ఉద్దేశాలే కోర్టుకు వెళ్ళడం, మీ రాజ్యాంగంలో 371D ప్రకారము 5th జోన్ 6th జోన్ వేరు వేరు ఉన్నాయి. దాని ఆ ఇష్యూని రిజాల్వ్ చేయకుండా మీరు జిల్లా చేస్తే చేయలేరు. రేపు మీకు అర్థమైతే లేదు, నష్టం జరుగుతుంది. ఏం చేయగలుగుతాం చూడండి. చేసుకోవాలి. మీ ఇష్టం మీద మా ఇష్టం మీద లేవు.
కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం వాటి వల్ల వచ్చే అపరాధాలు ఏందో మీరు చాలా మీ legal opinion తీసుకోండి. 8 నెలల చట్ట ప్రకారం నుంచి తీసుకోండి. ప్రజాభిప్రాయం సేకరించి రాకుండా ఆ సమస్యను ముందే పరిష్కరించవచ్చు. మేము ముందే సంగపడాలి. వినండి సార్. గడిచిన 8 నెలల నుంచి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలు పెట్టి ప్రజాభిష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు, అధికారుల నిర్ణయాల మేరకు ఇవాళ చాలా బ్రహ్మాండంగా జరిగి అంత విభజన జరిగిన తర్వాత జరుగుతున్న తరుణంలో మళ్ళొక్క నెల రోజులలో పబ్లిక్ డొమైన్ లో పెట్టి మీ అభిప్రాయాలను మీరు చెప్పండి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా కలెక్టర్లకు ఇలా ఆబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళ 30,000 మంది చేరుకున్నారు. ఇంకా రానున్న 16 తారీఖు వరకు ఇంకా మీ ఆబ్జెక్షన్స్ ఉంటే మా బెల్లియా నాయక్ కానీ మా శ్రీధర్ రెడ్డి కానీ ఇతర నాయకులై ఉంటే వారిని కూడా ఆబ్జెక్షన్స్ రేజ్ చేయమని అంటున్నాం. దాని తర్వాత తదనంతరం మేము నిర్ణయం తీసుకుంటామన్నాం. అఖిలపక్ష భేటీ కూడా పెట్టాం. వందకు 100% లేకపోతే ఎందుకు పెడతామండి? డిక్లేర్ చేసేస్తున్నాం. మేము ఏమంటామంటే సంఘపడారు ఒకవేళ అట్లాంటి అభిప్రాయం ఉంటే మేము పెట్టకపోతుంటాం కదా. 1 మంత్ ఇప్పుడు 1 మంత్ ఇయర్లు ఇచ్చినా ఇంకా 16 తారీఖు వరకు ఇంకా 70,000 అప్లికేషన్ రాని, ఆబ్జెక్షన్స్ రాని, అభినందనలు రాని, ఏం సూచనలు రాని వాటిని స్వీకరిస్తాం. దయచేసి మీరు ఓపిక పట్టండి. ఇప్పటిదిప్పుడే మీరు మాట్లాడితే ఎట్లా అండి? మీకు ఇలా దీక్షలు చేసినటువంటి మా డికేఆర్ నగర్, మా పొన్నాల లక్ష్మి పెద్ద పెద్ద పదవులు అనుభవించి గతంలో మినిస్టర్లు ఉన్నారు. ఈ జిల్లా కావాలని గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరండి? ఇవాళ పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. కోర్టుకు వెళ్తా ఉంటే ప్రజలకు తెలుస్తా ఉన్నది మీరు చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చేయబోయే ఒక్క పని కూడా లేదు. కోర్టుకు వెళ్ళడం, మధ్యలో ఆబ్జెక్షన్ చేయడం, 2 రోజులు ఆపడం తప్ప దాంతో ఒరిగేది లేదు, కరిగేది లేదు. ఏది ఏమైనా 6 ఊరైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు చేస్తారు. దేనికి వాడుకుంటామండి? బ్రహ్మాండంగా ప్రజాభిప్రాయం పరిపాలన వికేంద్రీకరణ కొరకు ఐఏఎస్ ఎక్కువ ఉండి 27 జిల్లాలుగా ఉంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటే దాన్ని కూడా మేము అడ్డం వేస్తాం, అడ్డుకుంటాం, కోర్టు పోతాం, స్టే తీసుకొస్తామంటే ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఎన్నిటి మీద మాట్లాడతారు? బెల్లయ్య నాయక్ అన్నట్టు 30,000 అభ్యంతరాలే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అభినందనలు కూడా ఉన్నాయి సార్ దాంట్లో. చాలా మంది మాకు అడిగారు సార్ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేయాలంటే పంపండి దాంట్లో అని చెప్పాము మేము. గొడవ చేయకుండా చెప్పేది ఏంటంటే ఆ 30,000 మీరు కుదిస్తే చాలా మంది కామన్ గా కొన్ని వస్తుండొచ్చు. వాటిని మీరు కంపేర్ చేసి కన్సల్టేట్ చేస్తే 25-30 దానిక ప్రధానమైన కామన్ గా తీస్తే వచ్చేటువంటి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు వస్తుండొచ్చు. వీటి మీద రాష్ట్రంలో చర్చ జరగాల. మీరు దసరా ముహూర్తం పెట్టుకుంటాము ఫలానా ముహూర్తాలతోటి కాకుండా ప్రభుత్వం నడిపేది ఇప్పుడు 16 తారీఖు దాకా మీరు అభ్యంతరాలు చెప్తా అన్నారు. వాటి తర్వాత మీరు కన్సల్టేట్ సమయం పడుతుంది. రాష్ట్రంలో విస్తృతమైనటువంటి చర్చ అట్లీస్ట్ అఖిలపక్షంలో 2-3 సార్లు అసెంబ్లీ పెడతా ఉంటున్నారు. అసెంబ్లీలో పెడతాను 254 పెడతాం సంగప్ప గారు వారి కోరిక మేరకు. కాదు, లెట్ మీ స్పీక్. 4-5 పాయింట్స్ మీరు చెప్పనివ్వండి. మీరు వీలైతే ఒక ముఖ్య నాయకుడుగా మీరు క్యారీ చేయండి, లేకపోతే వదిలేయండి. చర్చ సందర్భంగా చెప్పాలనుకున్నా 30-40 పాయింట్స్ వస్తే వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టండి, చర్చకు అనుమతించండి, వాటి మీద చర్చకు అనుమతించండి. ఆన్లైన్లో మీరు రేపు అసెంబ్లీ పెడతా అంటున్నారు, అసెంబ్లీలో విస్తృత చర్చ కానివ్వండి. ఎందుకంటే గతంలో మండలాల వ్యవస్థ వచ్చినప్పుడు ఇలా మనం వాటి గురించి కొన్ని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఇప్పుడు మాడుతూ ఉన్నాం. ఈ రకంగా అనేకమైన మార్పులు వచ్చినప్పుడు ది సొసైటీ ఆల్వేస్ ఈ రెస్టెంట్ టు చేంజ్ నేను కానట్లే. కానీ వచ్చినటువంటి సూచనల, సలహాలను, అభ్యంతరాలను మీరు పట్టించుకొని శాస్త్రీయంగా చర్చ జరపాలనేది మా యొక్క అది అసెంబ్లీ వేదిక అయి ఉండొచ్చు, అఖిలపక్షం వేదిక అయి ఉండొచ్చు. అఖిలపక్షం కూడా తూతూ మంత్రంగా పొద్దున పోయినవా మధ్యాహ్నం వచ్చిన కాకుండా కనీసం 2 రోజుల పాటు విస్తృతంగా జరిపి దానికి శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానం తీసుకొచ్చి ఫైనల్ గా వీటన్నిటి ద్వారా ఈ సినాప్సిస్ తీసుకున్నటువంటి ఆలోచన విధానం ప్రజలలో కల్పించకపోతే ఏకపక్షంగా మీరు దూరం రావద్దనే దీన్ని రాజకీయ కోణంగా ప్రతిరోజు ఇది ఎట్లా అవుతుంది కానీ మేము మాత్రం ప్రచారం చేస్తున్న విధానం కొన్ని పాటలకు ఉండదనే. సంగపగారు జిల్లాలే కాదు ఈయన మండలాల విషయంలో కూడా మా దగ్గర ఆర్మూర్ మండలం కావాలని మేము అన్నాం. ఆలూరు, ఆర్మూర్ రూరల్ 2 కావాలన్నాం సార్. ఇలా ప్రజలలో కొద్ది ఏమన్నారు, ఆలూరు, ఆర్మూర్ 2 వేరుగా ఉండాలి, అసలు ఆలూరు ఒక్కటే కాదన్నారు. ఎస్, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇలా అవసరమైతే 2గా విభజించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనుకుంటాం. ఒకవేళ లేకపోతే ఆర్మూర్ రూరల్ గా ఉంచుతాం. మా ప్రజలకు మేము సమానం చెప్పుకుంటా ఉన్నాం. V6 ద్వారా కూడా సమానం చెప్తా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జిల్లాలకు అడ్డం పడట్లేదు, వద్దనుకోవట్లేదు, కావాలని కోరుకుంటున్నది. దాన్ని చట్టాలలో వచ్చే అడ్డంకుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కోరుకుంటున్నది. ఇబ్బందులు జరగకుండా చేయండి అని కోరుకుంటున్నది. దానికి కొన్ని గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి ముందు పెట్టామని చెప్తున్నది. ఇంత స్పష్టంగా మేము చెప్తుంటే ఇదేదో డైవర్ట్ చేయడం కోసము, కేసులు వేయడం కోసం. ఇప్పుడు జనగాం జిల్లా 5th జనగాం మండలం
5th జోన్లో ఉంది, అది 6th జోన్కి వస్తుంది రేపు యాదాద్రి కిందికి వచ్చిన తర్వాత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని కరీంనగర్ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేటటువంటి మనం పరిగణన తీసుకున్న తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం మేము. అందుకనే ఏ గైడ్ లైన్స్ ముందు పెట్టుకున్నారో అది బయటకు క్లారిటీ వస్తుంది, చర్చకు ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయ ప్రకారం చేయమని చెప్పడం వెనక ఉండదు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, చట్ట ప్రకారం వచ్చే అడ్డంకులే ఉన్నాయి. రాజకీయ ఉద్దేశం అని చెప్పి రాజకీయ ఉద్దేశాలు ఆంధ్రాలో మొత్తం పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవదని తెలిసి ఇచ్చినాం. రాజకీయ ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కోరుకోలే. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కోల్పోయి ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత ఉన్నది, ఈ దేశ స్వతంత్రం కోసం కొట్టాలి పార్టీ ఎంత భరించే రాష్ట్రాన్ని ఇవ్వడం ముఖ్యం అనుకున్నాం మేము. కానీ మేము ఎక్కడ కూడా మేము రాజకీయ ప్రయోజనాల దృష్టిలో ఈ జిల్లాల సంబంధాల గురించి కూడా అదే మాట్లాడుతున్నాం మేము. ఒక విజ్ఞప్తి మా బెల్లయ్య నాయక్ గారు చెప్పేందంటే, అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇది ఇందిరా కాంగ్రెస్, ఆ తర్వాత 100 రకాల కాంగ్రెస్లు అయింది. దయచేసి మీరు స్వాతంత్రం ఒకటి. రెండోది, మీరు అసలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కానీ లేదా వీటిని ఎప్పుడు గౌరవించారు? ఒక్క నిమిషం, తెలంగాణ కావాలని 2000 సంవత్సరంలో 43 గారు తెలంగాణకు అసలైన స్వాతంత్రం వచ్చిన సెప్టెంబర్ 17 గురించి పోరాడుతున్నాం. మీరు తెలంగాణ ప్రజల యొక్క మనసులు గౌరవించినట్లయితే ఆ పోరాటంలో కూడా కలిసి రాండి. రేపు పొద్దున మా పార్టీ తెలంగాణ మీరెక్కడ ఆకాంక్షలు గౌరవించారు? కాంగ్రెస్ పార్టీ అందరికీ భయపడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు అయితే ఇబ్బందులు తెలుసు. అవసరం లేదు, గురించి ప్రజలకు తెలుసు. పోరాటం చేస్తా ఉన్నాము. ప్రభుత్వం మీద మీరు కలిసి రండి, ఆకాంక్షలు గౌరవించిన అన్ని పార్టీలు వచ్చినాయి. మాటలు మా బెల్లియా నాయక్ గారు మాట్లాడితే మేము ఇచ్చామన్నారు, మీరు ఇయ్యలేదండి. కాంగ్రెస్ మెడల్ వంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చివరికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఏకైక హీరో. ఎన్ని విటమిన్స్ తీసుకున్నారు, ఎన్ని మినరల్ తీసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా కోణం నుంచి ఆలోచిస్తుంది, నష్టం జరిగిన త్యాగం చేసి నాయకుడు బయట ప్రతిపక్షానికి కూడా కాలు పట్టుకొని తీసుకుపోయి రాష్ట్రాన్ని పోరాటం చేశారు. చెప్పింది వాస్తవం అయితే ప్రజలు 2 రాష్ట్రాల్లో గుండు సున్నేందుకు ఇచ్చారు సార్ తమరికి? మరి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీకే అధికారం మీరు బిల్లు పెట్టిరా, మీరు సంతకం పెట్టిరా బిల్లు? ఈడ ధర్నా చేస్తాను, ఈడ మీటింగ్ వస్తాను, గౌరవించింది జిల్లాలకు సంబంధించి మాట్లాడుతున్నాం మనం, శాస్త్రీయంగానే చేస్తున్నాము, ఇంకా అభ్యంతరాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయం తీసుకుంటా ఉన్నాం. ఏముంది అడుగుతున్నా, 8 గుడ్డిగా
చీకట్లో చేస్తున్నారు అసలు. బెల్లనాయక్ రేపు ఏం అశాస్త్రీయత ఉంది? అందరూ మీరు తెలుసుకుంటారు. జనాభా ప్రాతిపదిక మీద చేస్తుర్రా? మేము దేంట్లో చేస్తున్నాం లేదు, చెప్తాం సార్. డిస్టెన్స్ ప్రాతిపదిక మీద ప్రజాభిప్రాయాలు చేస్తుర్రా? తీసుకుంటున్నాం. ఏ జీవో ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తున్నారో చెప్పండి అని కోరుతున్నాం. దయచేసి అంతకంటే ఏం లేదు, ఇది ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చేయండి అని కోరుతున్నాం. సంగప్పగారు, చట్టాల వల్ల ఇబ్బంది ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నాం? భౌగోళికంగా ఎట్లా తీసుకుంటున్నాం, శాస్త్రీయంగా ఎట్లా తీసుకుంటున్నాం, రాజకీయంగా ఎట్లా తీసుకున్నాం, రాజ్యాంగబద్ధంగా ఎట్లా తీసుకున్నాం చెప్తాం. మీకు చెప్పే చేస్తాం. అసెంబ్లీలో ప్రజల అభిప్రాయాలు రాని 30,000 మంది అభిప్రాయాలు వచ్చిన ఇంకో 1,00,000 2 లక్షల మంది రాని తర్వాత మీరు ఇవ్వండి. మళ్ళీ 2 అఖిలపక్ష భేటీలు ఉంటాయి. ఆ భేటీలలో మళ్ళీ మీరు మాట్లాడతారు, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వీకరిస్తారు. దాని తర్వాత మేము ఏ పద్ధతిని మేము చేస్తున్నామో చెప్తాం. అప్పుడు చెప్పి చేస్తాం. ఉందండి. జీవన్ రెడ్డి గారు మేము వస్తాం, మేము చెప్తున్నాం. వాటిని దృష్టిలో పెట్టుకొని కోరుతున్నాం అంతే. జీవన్ రెడ్డి గారు గట్టిగా మమ్మల్ని ఇద్దరిని మాట్లాడినంత గట్టిగా చెప్పినంత శాస్త్రీయంగా అక్కడ చర్చ జరిగి రేపు పొద్దున అసెంబ్లీలో కూడా, అఖిలపక్షంలో కూడా, పబ్లిక్ డొమైన్లో కూడా ఓ బేస్ క్రైటీరియా ఇచ్చి మీరు విభజిస్తే పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం మేము. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి పద్ధతి మాత్రం చాలా సందిగ్ధంగా ఉన్నది. ఇప్పటి వరకు ఏకపక్షంగా ఉన్నది. ఇప్పటి వరకు ప్రజాభిప్రాయాలు గౌరవిస్తారో లేదన్నటువంటి ఒక సందేహం మీమాంస ప్రజలలో ఉన్నది. దాన్ని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం మీదే. కాబట్టి మళ్ళీ అవకాశం మా జీవన్ రెడ్డి రాజేశ్వరరావు కానీ నిన్న మన దగ్గర చర్చ జరగలేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క నవరాత్రులు సక్రమంగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. సరిపోయిందా? మీరు ఇంకే ఆబ్జెక్షన్ ఇంకా ఉందా? అంటే ఫైనల్ గా మాకు మేము ఆబ్జెక్షన్ చెప్తున్నది ఏం లేదు, ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చేయమని చెప్తున్నాం. మేము మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాం అంటే, దయచేసి అంటే మేము చెప్పేదాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతున్నది. మేము ఒకటి చెప్తుంటే లేదు వీళ్ళు ఈ ఉద్దేశంతో చెప్తున్నా, ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఈ సమస్య ఎటువంటిదంటే సంగప్ప గారు, ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు జిల్లాలు పెట్టినాయి. మీరు మాట్లాడే అన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కేవలం గద్వాల జనగామ గురించి మాట్లాడుతారు. మీరు సరే గిరిజన సంగప్ప గారు లేలే సంగప్ప గారు ఆ రోజు మా ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు. ఏమేమి తీసుకెళ్తున్నారో ఏం చెప్పాలనే విషయంలో చర్చ జరిగినప్పుడు నేను కూడా ఉన్నాము. ఆ పేపర్లు కూడా తీసుకెళ్లి మా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి దయచేసి ఇట్లా మాట్లాడితే కాబట్టి మనం ఏం ప్రతిపాదన పెట్టబోతున్నాం అనే విషయం మాకు చెప్పడం జరిగింది. ఆ ప్రతిపాదన కాగితాలు తీసుకుపోయి ఇచ్చారు. అందులో ఇవ్వడంతో పాటు అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారు అవన్నీ స్వీకరించారు. సంగప్ప గారు మళ్ళీ కూడా బయటకు వచ్చినాక కూడా మా నాయకులు చెప్పిందంటే ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, ఆయన పాజిటివ్ గా వీటిని స్వీకరించారనేటటువంటి విషయాన్ని గద్వాల జనగామ గురించి చెప్పలేదు. మళ్ళీ ఇదే మాట అంటే ఏమనాలి, నేను సపరేట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ గద్వాల జనగామ, సిరిసిల్లాకు సంబంధించి గతంలో మనం ఈ ప్రతిపాదన వచ్చింది, దీని మీద ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది చెప్పండి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దాన్ని మేము మాట్లాడడానికి మేము 4 నెలలు తీసుకున్నా 5 నెలలు తీసుకున్నా శాస్త్రీయంగా చెప్పిన తర్వాత ఇంతవరకు మాకంటే చాలా సీనియర్ అద్భుతమైన అవగాహన.